సీఎం కేసీఆర్ ఇవాళ నల్గొండకు వెళ్లనున్నారు. సాయంత్రం 7 గంటలకు జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్ లో జరిగే తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ వివాహ విందు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎయిర్ ఇండియా డే సందర్భంగా ప్రయాణికులకు ఆ సంస్థ కొన్ని షరతులతో ఈ నెల 27 నుండి 30 వరకు 100 రూపాయలకే విమానయానం అందిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి కారణంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. స్టాక్ మార్కెట్లో ఇవాళ ఆరంభంలోనే లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంలో, నిఫ్టీ 30 పాయింట్ల లాభంలో ట్రేడ్ అవుతున్నాయి. కేంద్ర కేబినెట్ లో నేర చరిత్రలు కొనసాగరాదంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అవినీతి, నేరాభియోగాలు ఉన్నవాళ్లు మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించడం సరికాదని, నేర చరిత్రలు మంత్రివర్గంలో ఉండాలా లేదా అన్నది ప్రధాని, ముఖ్యమంత్రుల విజ్ఞతకే వదిలేస్తున్నామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. మెదక్ జిల్లా రామాయంపేట వద్ద మూసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన స్కూల్ బస్ ప్రమాద ఘటనపై విచారణ పూర్తయింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని, అయితే ప్రమాద సమయంలో డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడలేదని తెలిపారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మెదక్ ఎంపీ అభ్యర్థిగా జగ్గారెడ్డి పేరును ఖరారు చేస్తూ అధిష్టానానికి పంపాం. అధిష్టానం అనుమతితో ఈ మధ్యాహ్నం ఆయన పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.